ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ తీసుకున్నాం అనుకోండి, అగ్రికల్చర్లో ఏమేమి ఉన్నాయి, సో దీంట్లో ఈ కేటగిరీలు ఏవైతే ఉన్నాయో ఈ కేటగిరీలోనే మనం దీని కిందనే అప్లికేషన్ పెట్టుకోవాలి. తెలంగాణ గవర్నమెంట్ నిరుద్యోగ యువత కోసం రాజు యువ వికాసం అనే స్కీమ్ తీసుకురావడం జరిగిందండి. సో ఈ స్కీమ్ ద్వారా దాదాపుగా 1,00,000 నుండి 5 లక్షల వరకు, అంటే టైప్ ఆఫ్ బిజినెస్ని బట్టి 1,00,000 నుంచి 5 లక్షల వరకు ఈ స్కీమ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 80% నుంచి 60% వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అంటే 1,00,000 రూపాయలు తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా, దాంట్లో 80,000 గవర్నమెంట్ పే చేస్తే మిగతా 20,000 మనం పే చేయాలన్నమాట. సో అది ఈ స్కీము. సో ఈ స్కీమ్ ద్వారా మెయిన్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, నిరుద్యోగం తగ్గించాలి. సో ఈ మెయిన్ థీమ్ అది సేమ్ అండి. పిఎంఈజీపీ స్కీమ్ ఎలా ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ పిఎంఈజీపీ స్కీమ్ ఎలా ఉందో సేమ్ ఇది కూడా అదే. దీంట్లో చాలా రకాల బిజినెస్ పెట్టుకోవడానికి చాలా రకాలుగా అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఈ స్కీమ్ని వచ్చేసి క్యాస్ట్ పరంగా ఇవ్వడం జరుగుతుందంటే ఈ ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషను, మైనారిటీస్, తర్వాత ఎంబీసీ, ఈ కార్పొరేషన్ ద్వారా క్యాస్ట్ కార్పొరేషన్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలండి. అంటే రేషన్ కార్డు లేని వాళ్ళకి ఈ స్కీమ్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా రేషన్ కార్డు గురించి చాలామంది 1-2 ఇయర్స్ నుంచి ఇది కొట్లాడుతున్నారు, కానీ రేషన్ కార్డు మాత్రం ఇవ్వట్లేదు. రేషన్ కార్డు ఇచ్చినాక స్కీమ్స్ పెడితే బాగుండేది. ఇక రేషన్ కార్డు ఇచ్చి అట్లా అంటే ఇప్పుడు ఏదంటే రేషన్ కార్డు కంపల్సరీ మ్యాండేటరీ ఈ స్కీమ్కి. ఏదైతే ఇప్పుడు సబ్సిడీ స్కీమ్ ఉందో ఈ స్కీమ్కి మాత్రం రేషన్ కార్డు కంపల్సరీ. సో దీని ద్వారా ఏంటంటే కేటగిరీ వైజు డివైడ్ చేయడం జరిగిందండి. అంటే ఫస్ట్ కేటగిరీ అని, సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ అంటే బిజినెస్లు అన్నమాట. ఫస్ట్ కేటగిరీ పెట్టుబడి బిజినెస్, సెకండ్ కేటగిరీ పెట్టుబడి బిజినెస్, థర్డ్ కేటగిరీ పెట్టుబడి బిజినెస్. అంటే ఫస్ట్ కేటగిరీ అంటే 1,00,000 అలోపు, 1,00,000 వరకు మాత్రమే లోను. అంటే పెట్టుబడి ఇప్పుడు ఏదైనా ఒక చాయ్ బండి పెట్టుకున్నారు, 1,00,000 రూపాయలు ఖర్చు అవుతాయి అనుకోండి. సో అంతవరకు మాత్రమే అనమాట. సో అంతవరకు మాత్రం ఫస్ట్ కేటగిరీ కింద ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దాంట్లో 80% అంటే 80,000 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి 20,000 రూపాయలు మనం లోను పేమెంట్ చేయాలి. సో ఫస్ట్ కేటగిరీ దీనికి సంబంధించి. సెకండ్ కేటగిరీ వచ్చేసరికి 2,00,000 సంబంధించి 70% సబ్సిడీ ఉంటుంది. అంటే ఇప్పుడు 2,00,000 మనం లోన్ తీసుకున్నాం అనుకోండి, 1,40,000 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ కింద ఇస్తే 60,000 రూపాయలు మనం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ బ్యాంకుకు లింక్ అయి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో బ్యాంకు త్రూనే మనకి అమౌంట్ వచ్చేస్తుంది. సో ఇంకో థర్డ్ కేటగిరీ వచ్చేసి ఏంటంటే 3,00,000 ఎబోవ్, 3 to 5 lakhs అంటే బిజినెస్ డిపెండ్ అపాన్ బిజినెస్ బట్టి. సో ఈ 3 నుంచి 5 lakhs ఎంత మనకి ఎలిజిబిలిటీ ఉందో మన అప్లికేషన్ పెడితే కనిపిస్తుంది, మనం తీసుకున్న బిజినెస్ని బట్టి. సో 3 to 5 lakhs వరకు ఎంత తీసుకున్నారో దాంట్లో 60% వరకు థర్డ్ కేటగిరీ కింద 60% వరకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది సబ్సిడీ అనేది. ఇప్పుడు 3 lakhs తీసుకున్నాం అనుకోండి, 1,80,000 మనకి సబ్సిడీ వస్తే 1,20,000 అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. ఇది థర్డ్ కేటగిరీ కింద 3 lakhs అయితే. 4 lakhs అనుకోండి, 2.4 lakhs సబ్సిడీ వస్తుంది. ఒకవేళ 5 lakhs అనుకోండి, 3 lakhs వరకు సబ్సిడీ వస్తుంది. సో రిమైనింగ్ అమౌంట్ మనం తిరిగి కట్టాల్సి ఉంటుంది అప్పుడు గవర్నమెంట్ అట్లా. సో ఇదన్నమాట కేటగిరీ వైజ్ డివైడ్ చేశారు. మరి ఇది ఎందుకు చేశారో మరి, సో అందరికీ ఈక్వల్గా ఉండాలని ఉద్దేశం కావచ్చు మేబీ. సో దీన్ని అప్లికేషన్ పెట్టుకోవడానికి ఒక సపరేట్ సైట్ కూడా జరిగిందండి, OBMMS, ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్స్, OBMMS. ఈ సైట్ ఇవ్వడం జరిగింది, అంటే ఎప్పటికీ ఓన్లీ. సో దీంట్లో నుంచి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీంట్లో కార్పొరేషన్ వైజ్ ఉంటుంది అన్నమాట. మీరు ఏ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళైతే ఆ క్యాస్ట్ సంబంధించిన కార్పొరేషన్ కిందనే మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. సో ఈ స్కీమ్కి అసలు ప్రాసెస్ ఏంటి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ప్రాసెస్ ఏంటి? ఈ స్కీమ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మెయిన్గా రేషన్ కార్డ్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. రేషన్ కార్డ్ లేని ఈ స్కీమ్ లేదు. సో రేషన్ కార్డ్ మ్యాండేటరీ. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్ని మ్యాండేట్ డాక్యుమెంట్స్ అండి, ఇవ్వండి, ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా రాదు. రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్. సో ఏమైనా ఎడ్యుకేషన్ కనుక క్వాలిఫికేషన్ ఉంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్. సో ఇవి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ కామన్, ఇవి కంపల్సరీ. సో మ్యాండేట్ దీంట్లో మెయిన్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఫస్ట్ అవే అవుతుంది మెయిన్గా. సో ఇవి ఉండాలి.
ప్రాసెస్ ఏంటంటే మనం ఏదైతే ఈ కార్పొరేషన్ ద్వారా మనకి ఇచ్చిన లింక్ ద్వారా కార్పొరేషన్ ద్వారా మనం అప్లికేషన్ పెడతాం కదా, అప్లికేషన్ పెట్టిన తర్వాత కంప్లీట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది, మన దగ్గర పెట్టుకుంటాం. దాని నుంచి ఏం చేస్తారంటే అది ఆ కార్పొరేషన్ తెలుస్తుంది అనమాట. పలానా వ్యక్తి పలానా క్యాస్ట్ అతను పలానా బిజినెస్ చేసుకోవడానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు. సో ఈయన అదే వృత్తి చేస్తున్నాడా, ఏమన్నా గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇంకేదైనా వర్క్ చేస్తున్నాడా అని చెప్పేసి ఎంక్వైరీ ఉంటుంది అన్నమాట. అంటే మనకు అర్హత ఉందా లేదా అని చెప్పేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి అయితే గ్రామ సెక్రటరీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది వెరిఫికేషన్ సంబంధించి కూడా వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు, ఏ వృత్తి చేస్తున్నారు అనేది కూడా. సో ఇది అంటే మామూలుగా ఇది ఈ కార్పొరేషన్ కింద పెట్టుకొని డబ్బులు జేబేసుకోపోతుంది కాదండి, ఖచ్చితంగా. ఎందుకంటే బ్యాంకు లింక్ అప్ కాబట్టి బ్యాంకు వాళ్ళు కొటేషన్ కూడా అడుగుతుంటే చెప్పలేము. దాని కొటేషన్ కానీ ప్రాడక్ట్ రిపోర్ట్ కానీ మనం అడుగుతుండొచ్చు, చెప్పలేము. మేబీ ఇది బిల్స్ కానీ ఏమైనా అడుగుతుండొచ్చు, లేదంటే ఎప్పుడైనా వెరిఫై కూడా చేయొచ్చు ఒకవేళ లోన్ ఇచ్చినాక కూడా. సో అట్లా కూడా ఉంది ఛాన్స్. సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి అయితే ఇప్పుడు డిస్టిక్కి ఒక 300 యూనిట్లు అంటే 300 మందికి ఫస్ట్ ఫేజ్లో ఇద్దామని అన్నట్టుగా కొంత సమాచారము. 300 మంది అంటే కష్టం లేదు, ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు అంటే అసలు చాలా ఉన్నారు. అది మరి ఎట్లా ఇస్తారు, ఎట్లా దీనికి ప్లాన్ చేస్తారు, ఎట్లా ఇస్తారు అమౌంట్ అనేది కూడా చూడాలి. సో అట్లా దీనికి ఎట్లా ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాలి, ఏ బిజినెస్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేను క్లియర్ కట్గా మీకు చూపిస్తాను స్క్రీన్ పైన. సో ఇక్కడ మనకి OBMMS అని కొట్టండి డైరెక్ట్గా. కొట్టిన తర్వాత ఇక్కడ మనకి OBMMS అని కొట్టిన తర్వాత తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒకటి వచ్చింది కదా, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అని. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇట్లా ఓపెన్ అవుతుంది మనకి. సో ఇక్కడ మనకి ఫర్ రాజు యువ వికాస్ స్కీమ్ రిజిస్ట్రేషన్ ఫర్ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది కదా. సో ఇది మెయిన్ వెబ్సైట్కి ఇది అవసరం లేదు. సో ఇక్కడ క్లిక్ చేయండి. మీరు ఏదైతే స్కీమ్ కోసం మనం పెట్టుకుంటున్నాం కాబట్టి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ ఫర్ రాజీవ్ యువ వికాస్ స్కీమ్. సో ఇక్కడ ఉంది SC ST MBC BC కార్పొరేషన్ MFC CMFC అండ్ BC ఫెడరేషన్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా అవన్నీ ఇచ్చారు. సో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, SC కార్పొరేషన్ సంబంధించిన అంటే SC వాళ్ళకి ఇది ఒక రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారు సపరేట్గా, ST వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారు, BC కార్పొరేషన్ వాళ్ళకి ఒక లింక్ ఇచ్చారు, MBC అంటే బ్యాక్వర్డ్ సంబంధించిన వాళ్ళు, మైనారిటీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి సంబంధించినది. తర్వాత BC ఫెడరేషన్, BCలోనే ఒక కేటగిరీ ఉంటుంది కాబట్టి వాళ్ళు BC ఫెడరేషన్ వాళ్ళకి సంబంధించింది. సో ఇక్కడ మైనారిటీ అంటే ఇది ముస్లిం వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్. సో ఇక్కడ మళ్ళీ క్రిస్టియన్ సంబంధించి అంటే క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనమాట. అంటే క్యాస్ట్ పరంగా ఎన్ని క్యాస్ట్ అయితే ఉన్నాయో అన్ని క్యాస్ట్కి సంబంధించి కూడా సపరేట్గా లింక్ని క్రియేట్ చేసి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఏమి ఇచ్చారు దయచేసి గమనించండి. మీ రిజిస్ట్రేషన్ దరఖాస్తు ఫారంలో సేవా ప్రాంతం బ్యాంకు బ్రాంచ్ ప్రదర్శించబడకపోతే సంబంధిత సేవా ప్రాంతం బ్యాంకు శాఖను మీరు ఎంచుకున్న మండలం ఇచ్చారు, సరే అది పక్కన పెట్టండి. సో ఇక్కడ మనకి ఏదైతే క్యాష్ ఉందో ఆ క్యాష్ సంబంధించి మనం ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారం నేమ్ ఎంట్రీ చేయాలండి. ఇక్కడ ఆధార్ కార్డులో ఏది పేరు అవుతుందో అదే, అంటే సో అందరూ ఆధార్ కార్డు అప్డేట్ చేసి ఉండాలి ఖచ్చితంగా. ఆ తర్వాత ఆధార్ కార్డు నెంబర్ ఎంట్రీ చేయాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఆహార భద్రతా కార్డు అంటే రేషన్ కార్డు. ఇక్కడ చూడండి స్టార్ మార్క్ పెట్టారు, అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇది కంపల్సరీ అని అర్థం, మ్యాండేటరీ. సో ఆధార్ కార్డు కూడా మ్యాండేటరీ. సో FSC మాత్రం ఫుడ్ సెక్యూరిటీ కార్డు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డు మనము ఏదైనా ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఒక పేరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఎంటర్ వాలిడ్ ఆధార్ కార్డ్ నెంబర్ అంట. సరే ఆధార్ కార్డు ఎందుకు నేను ఆధార్ కార్డ్ నెంబరు ఏమంటారు వేయట్లేదు. సరే అలాగే ఈ రేషన్ కార్డ్ నెంబర్ పడుతుంది. రేషన్ కార్డ్ నెంబర్ 369 సంథింగ్ ఇది ఉంటుంది కదా, అది కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి బెనిఫిషరీ టైప్ ఇక్కడ డిసైడ్ కావాలి మీరు. అంటే మీరు ఇండివిజువల్ టైప్ అంటే ఇండివిజువల్, ఇక్కడ మీరు ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఇచ్చారు చూసారా, ఇది టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే
ఈ బ్యాంకు ద్వారా అన్నమాట స్కీమ్ అనేది ఇది ఒక సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూసారా సెక్టర్, ఈ సెక్టర్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ సెక్టర్లో ఉన్నాయి చూడండి, అగ్రికల్చరు, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, హార్టికల్చరు, ఇందిరా డైరీ పైలట్ ప్రాజెక్టు, ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ ఐఎస్బి. సో దీంట్లో ఈ కేటగిరీలు ఏవైతే ఉన్నాయో ఈ కేటగిరీలోనే మనం దీని కిందనే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ తీసుకున్నాం అనుకోండి, అగ్రికల్చర్లో ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడండి, 2 మోడ్ బోర్డ్ ప్లగ్స్ అన్నమాట అవి. తర్వాత అగ్రికల్చర్ బోర్వెల్ విత్ సబ్మెర్సిబుల్ పంప్ సెట్స్, బుల్లక్ విత్ కార్ట్, నెక్స్ట్ కాటన్ ష్రెడ్డర్, డిస్క్ హారో, ఎలక్ట్రికల్ మోటార్స్, గ్రౌండ్ నట్ క్రషర్, ఆయిల్ ఇంజన్, పవర్ ఆపరేటర్, తర్వాత పవర్ ట్రిల్లర్, పవర్ వీడర్, రెడ్ చిల్లీ గ్రైండర్ మిషన్, రోటోవేటరు, కల్టివేటరు, తైవాన్ స్ప్రేయర్ అంట. సో ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మిషన్లు అన్నమాట. థ్రిషర్, వెర్మీ కంపోస్ట్ యూనిట్స్, సంథింగ్ ఇవన్నీ అంటే అగ్రికల్చర్ సంబంధించి ఇవన్నీ ఐటమ్స్ కొనుక్కోవడానికి ఈ స్కీమ్ కింద మనకి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. సో ఓకే, ఇది అగ్రికల్చర్ కింద ఇవి ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి యానిమల్ హస్బెండరీ చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయో. ఇక్కడ చూడండి బ్యాక్వర్డ్ పౌల్ట్రీ అంటే 200 బర్డ్స్ అంటే 200 కోళ్ళు మినిమం పెంచుకోవడానికి, బ్రీడింగ్ బుల్స్, చాప్ కట్టర్స్, గోడ్ షీపు, మిల్క్ యానిమల్, మినీ పౌల్ట్రీ ఫార్మ్ 300 బర్డ్స్ లోపు ఉండేటివి. తర్వాత పిగ్ రేరింగ్ యూనిట్ విత్ పర్మనెంట్ షెడ్ అంటే పందుల పెంపకానికి సంబంధించినది, సింగిల్ మిల్క్ యానిమల్. సో ఇట్లా ఇవన్నీ ఉన్నాయి యానిమల్ హస్బెండరీ కింద. ఫిషరీస్ చూద్దాము. ఫిషరీస్ సంబంధించి కూడా ఇక్కడ ఫిష్ వెండింగ్ యూనిట్ అంటే ఐస్ బాక్స్, వెయ్యి మిషన్, మోపెడ్ అంటే అదే బైకు, ఇవే ఉన్నాయనుకోండి. ఫిషరీస్ వాళ్ళ కొరకు ఇవి కావాలంటే ఫిషరీస్ స్కీమ్ కింద సెలెక్ట్ చేసుకొని ఇవి పెట్టుకోవచ్చు. సో ఓకేనా. సో ఫిషరీస్ అయిపోయింది. హార్టికల్చర్ వచ్చేసి డ్రిప్ ఇరిగేషను, హెర్బల్ ప్లాంటేషను, హనీ బీ ఫార్మింగ్ అంటే తేనెటీగలకు సంబంధించినది, హార్టికల్చర్ ప్లాంటేషను, పర్మనెంట్ పెండల్ పర్ హెక్టర్స్, స్ప్రింక్లర్స్, ఇవన్నీ హార్టికల్చర్ సంబంధించినవి అన్నీ, తోటకు సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి కూడా ఉంది. తర్వాత ఇందిరా డైరీ పైలట్ ప్రాజెక్ట్, దీంట్లో ఏముందో చూద్దాము. 2 మిల్ చైన్ మిల్స్ ఉన్నాయి. తర్వాత ఇంకా ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టర్ సంబంధించి ఇది సర్వీస్ బిజినెస్, ఇది చాలా ఉంటాయండి సర్వీస్ బిజినెస్ అంటే ఇండివిజువల్ అన్నీ. దీంట్లో అగరబత్తి బిజినెస్, ఆటోమొబైలు, బేకరీ, బాంబూ బాస్కెట్ మేకింగ్, బంజారా డ్రెస్ మేకింగ్ అంటే బిస్కెట్స్, బ్రూమ్ స్టిక్స్, క్యాటరింగ్, సెల్ ఫోన్ సర్వీసింగు, సెంటరింగ్ వర్క్ సంబంధించినవి, క్లాత్ ఎంపోరియంము, కంప్యూటర్ ఇంటర్నెట్ సంబంధించిన జిరాక్స్ మిషన్ అంటే ఏమైనా పెట్టుకోవచ్చు. ఇది కూడా స్కీమ్ కింద కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ, కాంక్రీట్ మిక్సర్, ఇవన్నీ రేషన్ కార్డు ఇస్తే బాగుండు కానీ, రేషన్ కార్డు ఇచ్చినాక ఇస్తే బాగుండు కానీ, ఎలక్ట్రిక్ షాపు. సో ఇవన్నీ ఉన్నాయి దీంట్లో చాలా మటుకి నచ్చిన బిజినెస్ పెట్టుకోవచ్చు. సో యాక్చువల్గా నాకు రేషన్ కార్డు లేదండి. నేనైతే 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు కోసం చూస్తున్నాను, ఇంతవరకు ఇచ్చింది ఎవరు లేదు. సో ఇప్పుడు నాకు రేషన్ కార్డు లేదు కాబట్టి నేను ఎంటర్ చేయట్లేదు. ఒకటి ఉంటే నేను చూపిస్తాను తర్వాత వీడియోలో. సో అట్లా ఏం లేదు. నెక్స్ట్ వీడియోలో అదే ఆ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అడుగుతుంది, నెంబర్లు ఆ పేరు అవన్నీ అడుగుతుంది, బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటుంది, బ్యాంక్ కార్డ్ ఎంటర్ చేయమంటుంది, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సంతకం పెట్టేసి అప్లికేషన్ పెడితే ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. దీనికి ఏం లేదు పెద్దగా. సో అదండి, చూశారు కదా, ఇన్ని రకాల బిజినెస్లు ఉన్నాయి. మనకి నచ్చిన బిజినెస్ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఒక 10 లక్షల సంబంధించిన బిజినెస్ పెట్టుకున్నాను అనుకోండి, దానికి మీరు ఈ ఇచ్చే 2 లక్షలు 3 లక్షలు ఏమిటికైతే అనుకోవద్దు, ఎందుకంటే దానికి సబ్సిడీ ఇస్తారు కాబట్టి. వచ్చిందే మహాభాగ్యం అట్లా అనమాట. సరే, మనకు ఇచ్చిన తగ్గట్టుగా చేసుకోవచ్చు, మనకి ఎంత ఇస్తున్నారో దాని దగ్గర కూడా బిజినెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు అక్కడ ఆప్షన్ అడుగుతుంది కదా, మనం పెట్టే బిజినెస్కి ఎంత ఖర్చు అవుతుందని మనం అడుగుతుంది కాబట్టి మనకున్న బిజినెస్ ఎలిజిబిలిటీ బట్టి అక్కడ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది ఎట్లా. సో అర్థమైంది అనుకుంటాను. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సింపుల్, దీంట్లో ఏం లేదు. అసలు మెయిన్ ఒకటి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు రేషన్ కార్డులు కదా మెయిన్. రేషన్ కార్డు ఇచ్చినాక స్కీమ్స్ ఇచ్చింటే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన
గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏ స్కీమ్స్ అయినా సరే వితౌట్ రేషన్ కార్డు ఎవరికి ఏమి ఇవ్వలేండి దాదాపుగా. అంటే ఒక ఫ్రీ బస్ పెట్టినట్టున్నారు వితౌట్ కండిషన్. సో ఆ కండిషన్ అంటే అది కూడా కండిషన్ ఉంది, ఓన్లీ లేడీస్ అని, జెంట్స్ అయితే లేదు. సో తర్వాత ఇచ్చిన కరెంట్ బిల్లు కానీ ఇంకేదైనా అన్ని రేషన్ కార్డుకి లింక్ ఉన్నాయి. సో రేషన్ కార్డు ఇచ్చి, ఎందుకంటే మెయిన్ అదే ఇప్పుడు ఈ అన్ని స్కీమ్స్ కంటే కూడా మెయిన్ రేషన్ కార్డు మీద ఫోకస్ ఉంది చాలామంది కూడా. రేషన్ కార్డు ఇచ్చి ఈ స్కీమ్స్ పెంచుంటే బాగుండేది. సరే ఏదేమైనా సరే ఒక మంచి కాజ్ కోసం అయితే తీసుకోవడం జరిగింది, మంచి డెవలప్మెంట్ కోసం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం. సో ఈ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.